క్యాబేజీ పకోడా ఎలా చేసుకోవాలి, క్రిస్పీగా రావాలంటే ఏమేమి యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు రెసిపీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఈ విధంగా చేయండి, మీరు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా స్నాక్స్ లాగా మంచిగా తినొచ్చు అనమాట. అండ్ మనం పప్పన్నం చేసుకున్నప్పుడు ఇట్లా క్యాబేజీ పకోడా చేసుకుంటే కొంచెం మంచిగా తినాలి అనిపిస్తుంది. అండ్ రెసిపీ అయితే చెప్పేస్తాను. 1 క్యాబేజీ సన్నగా తరిగి వేసుకున్నాను. ఆ తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి చూసి వేసుకోండి. ఆ తర్వాత 2 కానీ 3 టీ స్పూన్లమైన సూజీ రవ్వ వేసుకోండి, క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం తగినంత చూసి వేసుకోండి. దెన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా వేళ్ళతో ఇట్లా మంచిగా కలపాలన్నమాట. ఎందుకంటే మనం కలిపే విధానంలోనే ఉంటుంది. అలాగని వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. కలిపేటప్పుడు పొడిగా ఉందనేసి మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీలో అట్లనే ఆనియన్ ఎర్రగడ్డలో నీళ్ళ శాతం ఉంటుంది కాబట్టి నీళ్ళు ఊరుతాయి అన్నమాట. మనం కలిపి 5 మినిట్స్ సైడ్ పెట్టేస్తే మనం పకోడా వేసుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.